గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితుల నుండి వాంగ్మూలాల సేకరణ చాలా వరకు కూడా పూర్తి కావడంతో ట్యాపింగ్ సూత్రధారి ప్రభాకర్ రావును ఇవాళ మరోసారి విచారణ చేయడానికి సిట్ అధికారులు సన్నద్ధమయ్యారు. గత విచారణలో ప్రభాకర్ రావు నుంచి స్వాధీనం చేసుకున్న ఒక ల్యాప్టాప్, ఒక ఫోన్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సిట్ అధికారులు పంపారు. ప్రభాకర్ రావు 2 ఫోన్లను ఉపయోగిస్తుండగా ఒక ఫోన్ని మాత్రమే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఫోన్ ప్రస్తుతం తన వద్ద లేదు అని, దానిని అమెరికాలో మర్చిపోయానని ప్రభాకర్ రావు చెబుతున్నట్లుగా సమాచారం. స్వాధీనం చేసుకున్న ఫోన్లో డేటా డిలీట్ అయి ఉండడంతో ల్యాబ్లో నిపుణుల ద్వారా డేటా రిట్రీవ్ చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు సిట్ అధికారులు ఫోన్ చేసి మరొకసారి విచారణకు రావాలి అని కోరారు. అయితే తన కాలికి శస్త్రచికిత్స జరిగినందున ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లుగా సిట్ అధికారులకు ఆయన తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ బృందం ఇటీవలే రఘునందన్ స్టేట్మెంట్ను తీసుకుంది. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, నేడు మళ్ళీ కూడా సిట్ ముందుకి ప్రభాకర్ రావు విచారణకు హాజరు కాబోతున్నట్లుగా బ్రేకింగ్ న్యూస్ లో తెలుస్తుంది. తేజ, ఏంటి తాజా సమాచారం? లక్ష్మి, మొత్తంగా అంటే తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో అయితే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది అన్నట్లుగానే చెప్పాలి. ఒక 10 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి ఎస్ఐబి మాజీ చీఫ్ గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు అయితే మాత్రం ఈ రోజు 11 గంటలకు సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావు గతంలో వాడినటువంటి ఆ ఫోన్, అదేవిధంగా ల్యాప్టాప్ ను కూడా సీజ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో నవంబర్ అంటే 2023 సంవత్సరం నవంబర్ లో 618 మంది వరకు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. వారందరూ ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు ఉన్నటువంటి నేపథ్యంలో 618 మందికి కూడా సిట్ ఇప్పటికే నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది వీళ్ళందరూ కూడా పొలిటికల్ లీడర్స్ కావటం, వారిలో కొంతమంది సాక్ష్యాలు కూడా ఇప్పటికే వారి వాంగ్మూలాలను కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇదే నేపథ్యంలో బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి రఘునందన్ రావును కూడా ఇప్పటికే ఒకసారి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. మరోసారి ఆయన్ని రావాలని కోరినప్పటికీ కూడా ఆయనకి కాలికి శస్త్రచికిత్స జరిగినటువంటి నేపథ్యంలో ఆయన రాలేను అని చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైనా ఈ రోజు 11 గంటలకైతే మాత్రం సిట్ ముందుకు మా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హాజరవుతారు. అయితే ఈ గతంలో వాడినటువంటి ఈ 2 ఫోన్లతో పాటు ఇప్పటికే వాటిని ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ కు కూడా పంపించినట్లుగా కూడా తెలుస్తుంది. వారం రోజుల్లో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా రాబోతుంది. అయితే వాట్సాప్ చాట్, అదేవిధంగా ఫేస్బుక్ చాట్ ఏ విధంగా జరిగినాయి, చాటింగ్స్ ఏ విధంగా జరిగినాయి, ఎవరెవరితో జరిగినాయి అనేటువంటి అంశాలపైన కూడా ఇటు సిట్ ఆరా తీస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా అయితే మాత్రం ఈ రోజు 10 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత ఈ రోజు కూడా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ ముందు విచారణకు 11 గంటలకు హాజరు కాబోతున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ తేజ. కాకినాడ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, సాంకేతిక విద్యా సంస్థలలో